హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. ఈరోజు అయితే మేము ఇంట్లోనే నూడిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అవి ఎలా చేస్తామో మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. టేస్ట్ మాత్రం సేమ్ మనం బయట తెచ్చుకునేలానే ఉంటుంది. టేస్ట్ ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా అయితే కొంచెం ఇవి అనేది నూడిల్స్ అనేది ఉడికించుకోవాలండి. అందులో ఏం యాడ్ చేయలేదు, నూటి వాటర్ పోసి ఉడికించుకున్నాను. లైట్గా ఉడికితే సరిపోతుందండి, 5 సెకండ్స్ అంతే. కొంచెం బంద్ చేసుకొని నీళ్ళని వంపుకొని ఇది ఇట్లా మనం ఒక పెద్ద ప్లేట్ ఉంటే ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. మేమైతే ఒక కవర్ తీసుకున్నామండి. శుభ్రంగా కడుక్కొని కవర్ అయితే వేసుకున్నాము. కవర్ వేసుకొని అతుక్కోకుండా కొంచెం నూనె జల్లి మొత్తం దాంట్లోకి అనేది నూనె అయితే కొంచెం లైట్గా పట్టిస్తున్నామండి. మళ్ళీ లేకపోతే అంతా అతుక్కుంటుంది, అతుక్కోకుండా ఉండడానికి. తర్వాత 2 గుడ్లు తీసుకొని ఇట్లా కిలో కొట్టుకున్నామండి. 2 ఎగ్స్ అయితే తీసుకొని ఇట్లా ముందుగా ఆమ్లెట్ లాగా వేసుకొని పక్కకు తీసుకుంటున్నాను. మనకు బయట అయితే డైరెక్ట్ ఇందులోనే ఆమ్లెట్లోనే కారం అవన్నీ వేస్తారు. మేము అట్లా వేయకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాము. తర్వాత మేము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికము ఇలాగే కొద్దిగా ఒక 5 సెకండ్స్ మగ్గించుకోవాలండి. ఎక్కువ మగ్గన అవసరం లేదు, ఇవి ఉడకన అవసరం లేదు. ఆయిల్లో మనం ఇలా పచ్చిగానే ఉండాలి. తర్వాత మనం సన్నగా తరుముకున్న క్యాబేజీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా ఈ మొత్తం కలిపి ఒక 5 సెకండ్స్, ఒక 5-10 సెకండ్స్ అయితే సిమ్లో పెట్టి కొద్దిగా మగ్గించుకోవాలి. ఎక్కువ మగ్గన అవసరం లేదు, పచ్చివాసన పోయేంతవరకు మగ్గించుకొని తర్వాత మనం ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా, ఆమ్లెట్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, ఆ నూడిల్స్ అనేది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ తర్వాత మనం గరం మసాలా అండి, ధనియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారం అండి. ఇందులో ఇంకా వేరే మసాలాలు అయితే ఏవి యాడ్ చేయలేదు మేమైతే. ఇవే ఇంకా మనకి బయట అయితే చాలా రకాల మసాలాలు అయితే వేస్తారు. ఆ మసాలాలు కూడా తింటే హెల్త్కి మంచిది కాదు. అందుకని మేమైతే ఇంట్లోనే సింపుల్గా ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. టేస్ట్ మాత్రం సేమ్ బయట వేసినట్టే ఉంటుంది. మేము ఆనియన్స్ వేయలేదండి, మా పిల్లలు తినరు అనేసి ఆనియన్స్ ఒకటి మిస్ అయింది అంతే. ఇంకొకటి బీనీస్ కూడా వేస్తారు. బీనీస్ మా దగ్గర లేకుండా మేము వేయలేదు. ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు అంటే కంపల్సరీగా అన్నీ ఉండాలనే రూల్ ఏం లేదు. అలాగే సోయా సాస్ యాడ్ చేసినాక ఒక 5-10 సెకండ్స్ ఇలా బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి. నేనైతే ఒక స్పూన్ చేతితో కలపడానికి రావట్లేదు, 2 స్పూన్స్ తీసుకొని అయితే ఇట్లా వేసుకున్నాము. కంప్లీట్గా అయితే రెడీ అయిపోయింది. మేము ఉల్లిపాయలు అనేసి పచ్చివి కట్ చేసి పక్కకి పెట్టుకున్నామండి. తర్వాత ఇక మా పిల్లలకు వడ్డించినాము. ఇవి చిల్లీ సాస్, టమాటా సాస్ కూడా ఇంట్లో ఉండే, అదైతే యాడ్ చేసినామండి మా పిల్లలకి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. మనకి బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కంటే ఇంట్లో వేసుకున్నది బెటరు. ఇంట్లో వేసుకున్నా కానీ డైలీ తినకపోవడం బెటరు. ఎప్పుడో వీక్లీ వన్స్ అయితే తింటే బెటర్, ఏం కాదు, పర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుందంటే మా పిల్లలు కూడా చెప్తున్నారు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.